కానీ ఇందాక మీరు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టమేం లేదన్నారు కానీ సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు కానివ్వండి ఇతర నేతలు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అసలు ఏం చెప్దామని తీసుకొచ్చి హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని చెప్పి నేరుగా ఇందాక మీరు హైడ్రా కంప్లీట్ చేశారు కూడా హైడ్రానే ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పొచ్చు, అది వారి అభిప్రాయం. నేననేది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల నష్టమేం లేదు, కామన్ పీపుల్కు అందుబాటులో వస్తుంది. సపోజ్ మీకు 10-20 వేలు జీతం, ఇవాళ మీరు కొనాలంటే అపార్ట్మెంట్ కాదు కదా, ప్లాట్ కాదు కదా, కనీసం ఒక మూలకున్న గుడిసె కూడా దొరికే పరిస్థితిలో లేదు. కానీ అది పడిపోయింది అనుకోండి, డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ ఎక్కువైతే డిమాండ్ పడిపోతుంది, ప్రొడక్షన్ తక్కువైతే డిమాండ్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా ప్రొడక్షను డిమాండ్ అనేది పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ కాస్ట్ పడిపోతుంది. కాబట్టి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకైతే అందుబాటులోకి భూమి వస్తుంది, ఇల్లు వస్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఇండియాలో 70% బిలో పవర్టీ లైనే ఉంటారు. సో బిలో పవర్టీ లైన్కు LIG, MIG అని చెప్పి హౌసింగ్ బోర్డు ద్వారా కట్టేవాళ్ళు. హౌసింగ్ బోర్డు అనే సిస్టము తీసేసే రియల్ ఎస్టేట్ అనే సిస్టమ్ తెచ్చారు. ఇంతకుముందు హౌసింగ్ బోర్డు ఉండే, మన దగ్గర కూడా మీకు 16వ తారీఖు అసెంబ్లీలో నేను అది చూపిస్తాను. హౌసింగ్ బోర్డులో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని R&Bకి కన్వర్ట్ చేశారు, యాక్టివ్ జీవో తీసారు, అది కూడా నేను సాక్ష్యం చూపెడతాం. హౌసింగ్ బోర్డు అనేది ఉంటే LIG, MIG అనేది ఉంటుంది. అటువంటప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకు 100% ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నిజమవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ వల్ల 25,000 పెట్టి ఒక స్క్వేర్ ఫీట్ కొనాలంటే ఏంది అది? 2,000 SFT ఉంటే 5 కోట్లు 6 కోట్లు పెట్టాలంటే ఎవరితో అవుతుంది? ఒకవేళ 5 కోట్లు 6 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఎంతమంది? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అసలు? అందరికీ అందుబాటులో ఉండాలి అని రియల్ ఎస్టేట్ అంటారు, కానీ ఇట్లయితే రియల్ ఎస్టేట్ ఎట్లా అవుతుంది? ఇవాళ మై హోమ్లోనే కొంటేనే లెక్క, కొండాపూర్లు ఉంటేనే లెక్క అంటే మరి ఎవడు బతకాలా, ఎక్కడ బతుకుతారు? అది కాదు కదా, అది తప్పు కదా. రియల్ ఎస్టేట్ అంటే ధరలు పెరగడం రియల్ ఎస్టేటా? అందరికీ అందుబాటులో ఉండడం రియల్ ఎస్టేట్.